రే బాగా వచ్చినాడు వెనక రాగానే ఈ స్కూల్ని మళ్ళా తెరిపిస్తాం. 2000 మంది పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను. సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం, ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారిని కూడా అడగటం, వారు వెంటనే ప్రారంభించమన్నారు. దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ, నేషనల్ లెవెల్ కంపెనీ, వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నారు. చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు, చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోరు. అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లే గ్రౌండ్ డిజైన్ చేశారు. ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా 4-5 రోజుల్లో డిజైన్ అయిపోతే చక్కటి ప్లే గ్రౌండ్, అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులు, అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఎప్పుడో లోపల పెద్ద పెద్ద చెట్లు మలిచినాయి. అదంతా పాములు గిన్నెలు తప్పితే ఇంకేం లేవు. వాటన్నిటిని నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేసాము. తర్వాత ఆ కన్సర్న్ ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికొస్తాయంటే ఉపయోగిస్తాం, ఇలాంటి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికొస్తుంది అన్నారు, మిగతా రేకులు పనికిరావన్నారు. వాటిలన్నిటి యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో మాట తప్పకూడదని ఈ ఇయర్ 1000 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 1000, ఇంకా డిమాండ్ ఉంటే 5000 మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం. ఎలక్షన్స్ ముందు 2000 మందికి అని చెప్పాను. ఈ ఇయర్ 1000, నెక్స్ట్ ఇయర్ 1000, ఆ తర్వాత హై స్టాండ్. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం. దగ్గరగా పిల్లలు ఉండి, హై స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి సైకిళ్ళు ఇవ్వమంటే సైకిళ్ళు ఫ్రీగా ఇస్తాం. దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం. నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ఇక్కడ, నర్సరీ టు 10th. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది. ఈ సంవత్సరం నర్సరీ నుంచి 9th దాకా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 10th, ఆ తర్వాత 11th, ఆ తర్వాత 12th, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే పిల్లలకి. ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. పాసి పని చేసుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళకెళ్తారు, చిమ్మేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా కూలీ నాలికి పోయేవాళ్ళు ఉదయాన్నే 5-6కి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇబ్బంది కూడదని బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషను చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తాం. సాయంకాలం వల్ల పిల్లలకు స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ తీస్తాం. ఎందుకంటే కూలీ నాలికి పోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి 6-7 అవుతుంది. అంత పిల్లలు అక్కడికి పోయి వీధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం, చదివించటం, పిల్లల్ని ఆడించటం, ఆటపాటలు, మంచి కాంపిటీషన్లో, అన్ని కాంపిటీషన్లో పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేసాం. నిన్న కూడా సీఎం గారికి చెప్పాను. ఏదైతే P4 అని సీఎం గారు చెప్పారో దాంట్లో భాగంగా ఇక్కడ ఎవరినైతే తీసుకుంటున్నా వాళ్ళందరినీ, ఆ కుటుంబాలని ఏదైతే 1000 మంది తీసుకుంటున్నాం, ఆ 1000 బంగారు కుటుంబాలు, వాళ్ళకి లోకల్గా ఉండే వాళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి మ్యాప్ చేస్తాం. ఎన్నో నెల్లూరులో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బంగారంగళ్ళు కావచ్చు, వాళ్ళు ఉండారు. వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం. గైడ్ చేయటం, మెంటరింగ్. ఈ P4 ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో 20 లక్షల మందిని బంగారు కుటుంబాలని మ్యాప్ చేయాలన్నారు. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న టాప్ 10% కుటుంబాలు, బాటంలో ఉన్న 20% కుటుంబాలని, బాటంలో ఉన్న 20% కుటుంబాలని మ్యాప్ చేసుకొని
వాళ్ళకి గైడ్ చేయటం, మెంటరింగ్ చేయటం, ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ అయితే ఈ రాష్ట్రంలో అందరూ పేదరికం అనేది ఉండదు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని P4 అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. P4 అంటే ఏం లేదు, ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే బాటంలో ఉండారో 20% కుటుంబాలని, ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా డెవలప్ అయి ఉండారో ఒక 10% కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం. ఒక్కొక్కరు ఒక కుటుంబం కావచ్చు, 2 కుటుంబాలు కావచ్చు, 3 కుటుంబాలు కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. వాళ్ళని మెంటరింగ్ అంటే గైడ్ చేయటం, మంచి చెడ్డ చెప్పటం, వాళ్ళ పిల్లల చదువులే చెప్పటం, అలా వాళ్ళ డెవలప్మెంట్కి దోహదపడటం. దాంట్లో భాగమే ఈ యొక్క స్కూలు. ఈ 1000 కుటుంబాలను యాక్చువల్గా బంగారు కుటుంబాలను ఎవరైతే పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నామో వాళ్ళని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం నేను కూడా మ్యాప్ చేసుకోబోతున్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 అని తీసుకొచ్చారో దాంట్లో భాగమే ఈ స్కూలు యొక్క కుటుంబాలు. థ్యాంక్ యూ.